హలో నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే. రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్ ఉంచి రైలును పట్టాలు తప్పించి భారీ ప్రాణ నష్టాన్ని తెచ్చిపెట్టాలని చేసిన కుట్ర భగ్నమైంది. పట్టాలపై ఉంచిన గ్యాస్ సిలిండర్ను గుర్తించిన లోకో పైలట్ రైల్వే అధికారులకు సమాచారం అందించడంతో వారు వచ్చి ఆ సిలిండర్ను తొలగించారు. ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో బాగా పెరిగిపోవడంతో పాటు రైలు ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రైలు పట్టాలపై ఏదో ఒకటి అడ్డుంచి రైలు పట్టాలు తప్పేలా భారీ కుట్రలకు తెరలేపే ఘటనలు ఇటీవల కాలంలో బాగా పెరిగిపోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా ఉత్తరప్రదేశ్లో రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్ను పెట్టగా దాన్ని ముందే గమనించిన లోకో పైలట్ రైలును ఆపడంతో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం కాన్పూర్లో జరిగిన ఈ ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ప్రేంపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఢిల్లీ హౌరా రైలు వెళ్లే మార్గంలో పట్టాలపై గ్యాస్ సిలిండర్ గుర్తించారు. ఈ విషయాన్ని లోకో పైలట్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ రైల్వే పోలీసులకు చెప్పడంతో వారు అక్కడికి చేరుకుని పరిశీలించారు. ఆదివారం తెల్లవారుజామున ఉదయం 5:50 పట్టాలపై సిలిండర్ ఉన్నట్లు లోకో పైలట్ గుర్తించే సమయానికి కాన్పూర్ నుంచి ప్రయాగ్రాజ్కు వెళ్తున్న గూడ్స్ రైలు లూప్ లైన్లో ప్రయాణిస్తోంది. ఆ మార్గంలో ఒక ఎక్స్ప్రెస్ రైలుకు దారిచ్చే క్రమంలో ఆ గూడ్స్ రైలును ఆపిన సమయంలో అందులోని లోకో పైలట్ పట్టాలపై సిలిండర్ను గమనించి వెంటనే అధికారులకు సమాచారం అందించడంతో పెను ప్రమాదం తప్పింది. అది 5 లీటర్ల సామర్థ్యం ఉన్న గ్యాస్ సిలిండర్ అని గుర్తించిన రైల్వే సిబ్బంది దాన్ని తొలగించారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశాలు ఇచ్చినట్లుగా నార్త్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. రైళ్లను పట్టాలపై తప్పించేలా వరుసగా జరుగుతున్న ఘటనలపై ప్రభుత్వం అధికారులు సీరియస్ ఆదేశాలు ఇచ్చినా ఇలాంటివి ఆగకపోవడంతో రైల్వే ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత నెల రోజుల్లోనే ఇలాంటి ఘటనలు 3 జరగడం పెను సంచలనంగా మారింది. రైలు పట్టాలు తప్పేలా చేసి ప్రమాదాలకు గురి చేసేలా కుట్రలు ఇటీవల కాలంలో రోజు రోజుకు పెరుగుతున్నాయని కేంద్రం తెలిపింది. ఆగస్టు నెల నుంచి ఇలాంటివి 18 ఘటనలు జరిగినట్లుగా రైల్వే శాఖ ఇటీవల వెల్లడించింది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పట్టాలపై ఎల్పీజీ సిలిండర్స్, సైకిల్స్, ఐరన్ రాడ్స్, సిమెంట్ ఇటుకలను పెట్టి రైలు పట్టాలు తప్పేలా కుట్రలు చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయని పేర్కొంది. గత ఏడాది జూన్ నుంచి ఇలాంటి ఘటనలు 24 జరిగాయని భారత్ రైల్వే వెల్లడించింది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్, పంజాబ్, జార్ఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో ఇలాంటి కుట్రపూరిత ప్రయత్నాలను గుర్తించినట్లుగా రైల్వే శాఖ తెలిపింది. ఇలాంటి ఘటనల కారణంగా ఆగస్టులో కాన్పూర్ సమీపంలో సబర్మతి ఎక్స్ప్రెస్ లో 20 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ రైలు పట్టాలు తప్పడానికి కారణం పట్టాలపై ఏదో ఒక వస్తువు ఉంచినట్లుగా వెల్లడించింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంపై అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆదివారం మరోసారి కాన్పూర్, రాజస్థాన్లోని అజ్మీర్లోని ఇలాంటి ఘటనలు వెలుగు చూశాయి. ఇలాంటివి ప్రయాగ్రాజ్ నుంచి భివానీకి వెళ్తున్న కాలింది ఎక్స్ప్రెస్ కాన్పూర్ సమీపంలో పట్టాలపై ఉన్న గ్యాస్ సిలిండర్ను లోకో పైలట్ గుర్తించి ఎమర్జెన్సీ బ్రేక్స్ వేశారు. అయితే అప్పటికే రైలు దగ్గరికి రావడంతో సిలిండర్ను ఢీ కొట్టడంతో అది ఎగిరిపడింది. అయితే ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. లోకో పైలట్ రైల్వే గార్డ్ రైల్వే అధికారులకు సమాచారం అందించగా వారు వచ్చి పరిశీలించారు. పట్టాల సమీపంలో ధ్వంసమైన సిలిండర్తో పాటు ఒక పెట్రోల్ బాటిల్, మ్యాచ్ బాక్స్, 4 గ్రాముల పేలుడు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్ర హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు.